ఎంటైర్ విలేజ్ మొత్తంకి ఉన్న ఒకే ఒక ఈ ఊరు నేమ్ కూడా కొంచెం కామెడీగా ఉంటుంది. ఈ విలేజ్కి ఇది జూబ్లీ హిల్స్ ఏమో. హాయ్ ఎవ్రీవన్, నేను శుభ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము లిస్ట్ వాయంక దగ్గర ఒక చిన్న పల్లెటూరుకి వచ్చాము. దీని పేరు బల్షీ కోటి అనమాట. మీరు నన్ను నా థాట్స్ని ఇంకొంచెం దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటే నా 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ చెక్ చేయండి. మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. ఒకవేళ 2 ఫాలో అయితే నేను హ్యాపీ. వీటి లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఇంకా కింద పెన్ కామెంట్లో కూడా పెడతాను. ఎక్కడమే కింద సొరంగంలో ఉంది, టనల్ లాగా. నాది సీట్ నెంబర్ 1, సో ముందు ఎక్కడికి వెళ్ళాలి. నాకు నా నెంబర్ 1 సీట్ ఎక్కడుందో కనపడలేదు. నా సీట్ నెంబర్ 1 కదా, అంటే ఫస్ట్ లో ఉందన్నమాట. సూపర్ వ్యూస్ కనిపిస్తున్నాయి అసలు. లేక్ యాక్చువల్లీ ఈ విలేజ్ కి ఈ ఫారెస్ట్ లో కూడా ట్రెక్ చేసి రావచ్చు. లిస్ట్ వాయంక నుంచి ఇక్కడికి 2 డేస్ ట్రెక్ ఉంటది అనమాట. ఇదన్నమాట నా సీట్ నెంబర్ 1. మెల్లగా అందరం విలేజ్ లోకి వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాము. అది మేము వచ్చిన బోట్. ఇందాక ఈ ఏరియాలో ఒక సీల్ కనిపించింది వాటర్ లో ఆడుకుంటూ. నేను దాన్ని చూస్తూ వీడియో తీయాలని మర్చిపోయాను. మన ఆటో టైప్ లో ఉంది, ముందేమో బైక్ లో ఉంది, వెనక ఒక క్యారియర్ ఉంది. పిల్లలు హ్యాపీగా రాళ్ళు వేసుకుంటూ ఆడుకుంటున్నారు. చిన్నప్పుడు దీన్ని కప్పగంతులు అలా అనేవాళ్ళం కదా. నేను నా జాకెట్ వేసేసుకుంటున్నాను. ఫస్ట్ రీజన్ చాలా చల్లగా ఉంది. సెకండ్ ఏంటంటే దీన్ని నేను నా బ్యాగ్ లాగా వాడుకోవచ్చు అనమాట. ఫోన్స్ పెట్టుకుంటూ అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో ఇది ఒక చిన్న పల్లెటూరు. మొత్తం ఊర్లో 50 మంది మనుషులు కూడా ఉండరు అనమాట. అంత చిన్న పల్లెటూరు. ప్లస్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దీనికి రావడానికి అసలు రోడ్డే లేదు. ఈధర్ బోట్లో రావాలి మనం వచ్చినట్టు, లేదంటే ట్రెక్కింగ్ చేసుకుంటూ రావాలి ఫారెస్ట్ నుంచి. బోట్ ఏమో ఇర్కుత్స్క్ నుంచి స్టార్ట్ అయ్యి వస్తుంది, లేకపోతే దారిలో మధ్యలో లిస్ట్ వాయంక విలేజ్, నేనున్న విలేజ్ నుంచి కూడా మనుషులు తీసుకొస్తుంది. సో బోటు లేకపోతే ఫుడ్. ఈ విలేజ్ వాళ్ళకి కావాల్సిన సప్లైస్ కూడా, అంటే వీళ్ళు ఇక్కడ పండించుకునే తప్ప మిగిలిన అన్ని ఇదర్ ఇర్కుత్స్క్ నుంచి రావాలి, లేకపోతే లిస్ట్ వాయంక నుంచి రావాలి బోట్లో. ఫుల్ విలేజ్ చుట్టూ లేక్ బైకాల్ ఉంది. ఇప్పుడు మన ముందు 4 రోడ్స్ ఉన్నాయి. ఒకటి ఇలా వెస్ట్లో విలేజ్లోకి వెళ్తుంది, ఇక్కడ నార్త్ వెస్ట్లో ఒకటి వెళ్తుంది, ఇంకొకటి నార్త్లో స్ట్రెయిట్గా వెళ్తుంది. అక్కడ విలేజ్ లేదు, ఖాళీగా కనిపిస్తుంది. ఇంకొకటి ఈస్ట్ వైపుకుంది. ఈస్ట్కి వెళ్ళి చూద్దాం. ఎక్కడ చూసినా ఇలాంటి చిన్న చిన్న కాలువలు ఉన్నాయి. అప్పట్లో అంటే 1800s ఈ విలేజ్ చుట్టుపక్కల గోల్డ్ మైనింగ్ బాగా జరిగేదంట. అందుకని ఇక్కడ ఒక సెటిల్మెంట్ ఫామ్ చేశారు. ఈ విలేజ్ ఫామ్ అయింది. ఈ ఊరు నేమ్ కూడా కొంచెం కామెడీగా ఉంటుంది, బల్షీ కటి అంట. కటి అంటే బిగ్ వుడెన్ షూస్. అప్పట్లో ఇక్కడ గోల్డ్ మైనింగ్ చేసే వాళ్ళందరూ, వెదర్ చాలా కూల్గా ఉంది కదా, వాటర్ కూడా చాలా కోల్డ్గా ఉంటుంది కదా, దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి బిగ్ బూట్స్ వేసుకునే వాళ్ళంట. దాని నుంచి ఈ విలేజ్కి నేమ్ వచ్చిందని ఒక అజంప్షన్. ఈ విలేజ్ మెయిన్ స్పెషాలిటీ వుడెన్ హౌసెస్ ఉండే విండోస్. చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి ఉంటాయి, చాలా ఇంట్రికేట్ డీటెయిల్స్తో. ఈ ఇల్లు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి ట్రెక్ చేసుకుంటా లిస్ట్ వాయంక కూడా వెళ్ళిపోవచ్చు. ఇలా ఎంటైర్ విలేజ్ మొత్తంకి ఉన్న ఒకే ఒక షాప్ ఇది. సూపర్ మార్కెట్లా ఉంది. ప్రస్తుతానికి నాకేం అవసరం లేదు, సో వచ్చేసిన ఊరికే చూడటానికి వెళ్ళాను.
విలేజ్ కి ఈ పక్క కొంచెం పెద్ద పెద్ద ఇల్లు కనిపిస్తున్నాయి. ఇందాక మనం చూసినవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ఈ పెద్దగా ఉన్నాయి. ఈ విలేజ్ కి ఇది జూబ్లీ హిల్స్ ఏమో. తెలుసా, ఈ విలేజ్లో స్కూల్ లేదు, హాస్పిటల్ లేదు, పోలీస్ స్టేషన్ అవసరం కూడా లేదు. అంటే ఒక చిన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉంది. ప్రాపర్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కావాలన్నా, స్కూల్ కావాలన్నా లిస్ట్ వాయాంక కన్నా రావాలి, లేకపోతే ఇర్కుట్స్ కన్నా వెళ్ళాలి. విలేజ్ ఆ వైపు అంతా నడిచేసాము. నడుచుకుంటూ మళ్ళీ మన బోట్స్ పార్క్ చేసిన ప్లేస్కి వచ్చాము, పియర్కి. కొంచెం ఆకలి అవటం స్టార్ట్ అయింది ఇప్పుడే. బోట్లో ఫుడ్ ఇచ్చారు యాక్చువల్లీ. బన్ ఉంది కానీ దానిలో ఒక మీట్ స్లైస్ ఉంది, సో అది తినబోట్లేదు. నా దగ్గర ప్రోటీన్ బార్ ఉంది, అది తీస్తా. ఎంత చల్లగుందో, ఏమన్నా వ్యూనా అసలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.